వెల్కమ్ టు T10. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ట్రంప్ ఒక యువనేతపై విరుచుకుపడిండు. జోహ్రాన్ మమ్దాని ఈయన కమ్యూనిస్ట్ పిచ్చోడు అని ఆగ్రహం వ్యక్తం చేసిండు. అసలు ట్రంప్ అట్లా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు ఏంటి? ప్రముఖ విశ్లేషకులు శివకుమార్ గారు ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు. నమస్కారం. అసలు ఈ మమ్దాని అనే ఆయన ఎవరు? ఆయన స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ట్రంప్ అంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు? అమెరికాలో ఒక రాజకీయ భూకంపం, న్యూయార్క్ ఒక క్యాపిటలిజం, ఒక ఫైనాన్షియల్ సెంటర్, అక్కడ మొత్తం ఒక అప్సెట్ తీసుకొచ్చాడు. ఏం చేశాడు? అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ అయ్యాడు. మమ్దాని ఛాలెంజ్ చేశాడు ఈ అసమాన విధానాల్ని. ఈ న్యూయార్క్ లో డెమోక్రటిక్ పార్టీ నామినీ ఎలక్షన్ జరిగింది. ఓకే, అంటే నవంబర్లో మేయర్ ఎలక్షన్. ఓకే, డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎవరు నిలబడాలి అనే దాని మీద వాళ్ళ ఆంతరంగికంగా ఎలక్షన్ జరిగింది. ఓకే, 5-6 పోటీ చేశారు. $30 మిలియన్ ఖర్చు పెట్టారు, ఫండ్ రైజ్ చేశారు అవతల వాళ్ళు. ఓకే, ఈయన గెలిచాడు. ఈయన డెమోక్రటిక్ పార్టీ నామినీ అయిపోయాడు ఇప్పుడు. ఓకే, రేపు మేయర్ కాబోతున్నాడు. మేయర్ ఎలక్షన్ జరిగితే మేయర్ అవ్వచ్చు కూడా. ఓకే, సో ఈయన ఒక ప్రజల స్తోమత గురించి చర్చ పెట్టాడు. మేయర్ అనగానే నేను చేయాల్సిన పని ఏంటి, మేయర్ డ్యూటీ ఏంటి అనేది తీసుకొచ్చాడు బయట. ఇన్నాళ్ళు ఏంటి, ఎలక్షన్లో అందరు గెలుస్తారు, ఓడుతారు, ఒకే రకం అపోజిషన్ పార్టీ, ఇద్దరు కలిసి ఒకే రకం విధానాలు ఉంటాయి. ఈయన క్లియర్గా చెప్పాడు, నేను బస్సులు ఫ్రీగా నడుపుతాను, ఇంకా రేషన్ షాపులు అసలు ప్రభుత్వమే తీసుకుంటుంది. ఓకే, అమెరికాలో అంత ప్రైవేటే, మార్కెట్ ఎకనామీ మొత్తం కార్పొరేట్ ప్రైవేటు ఫ్రీ మార్కెట్ ఎకనామీ అంటారు. అసలు ప్రభుత్వం జోక్యం ఉండదని. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, నేను కిరాణా షాపులన్నీ ప్రభుత్వం నడుపుతుంది అంటాడు. ఎందుకంటే ధరలు తగ్గించడానికి. ఓకే, ప్రజలకి స్తోమత లేదు కొనటానికి కూడా, ఆ పరిస్థితి ఉంది. ఇంకా ఆయన ఏమేం హామీలు ఇచ్చాడు? ఇంకా రెంట్లు తగ్గిస్తాను, ఫ్రీజ్ చేస్తానంటాడు. ఇక రెంటల్స్, జనాలు ఉండటానికి ఇల్లు, అపార్ట్మెంట్, కిరాణా షాపులు, వీళ్ళందరూ రెంట్ ఎక్కువ కడుతున్నారు. రెంట్ ఎక్కువ కట్టడం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో ఈ రెంట్ ఫ్రీజ్ చేస్తానంటాడు. చైల్డ్ కేర్ సెంటర్స్ పెడతానంటాడు. మహిళలకి, ఈ వర్కింగ్ క్లాస్ అంటే ఒక కార్మిక వర్గానికి నేను నివసించే ఒక హక్కు లేదా, ఈ సిటీ, ఇంత పెద్ద సిటీలో ప్రజలకి నివసించే హక్కు లేదా, ఓ స్తోమత ఉండాలి కదా, అఫోర్డబిలిటీ ఉండాలి కదా, అఫోర్డబుల్ న్యూయార్క్ తీసుకొస్తాను అని ఓ క్లియర్ గా ఆయన ఇన్నిగాన హామీలు ఇస్తున్నాడు అంటే మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఎట్లా హామీలు నెరవేరుస్తాడు? ఇన్ని రోజులు ప్రపంచ రాజకీయాల్లో చాలా మంది హామీలు ఇచ్చారు. కరెక్ట్, ఇచ్చినప్పటికీ అవి హామీలుగానే ఉన్నాయి. ఈయన ఇచ్చిన ఎట్లా ఫుల్ఫిల్ చేస్తా అని ఆయన హామీ ఇచ్చాడు. చాలా క్లియర్. ఈయన ఇంతకుముందు మనం చూస్తాం, చాలా మంది హామీలు ఇస్తారు, హామీలకి సొల్యూషన్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చూస్తున్నాం హామీలు. బీజేపీ ఈయన చెప్పిన సొల్యూషన్ ఏంటి? ఈయన చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎక్కడ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి? న్యూయార్క్ లో బిలియనీర్స్ ఉన్నారు. ఓకే, ఆస్తి పన్ను కట్టట్లేదు, అంత ఎగదోపుతున్నాడు. ఎగ్జంప్షన్స్, దాని డిరెక్షన్స్ అని పేరు చెప్పి ఎగదోపుతున్నాడు. వెల్త్ ట్యాక్స్ వేస్తానన్నాడు. ఎవరు? పెద్ద పెద్ద ఆస్తి పనుల మీద, హై ఇన్కమ్ వేజ్ ఎర్నర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పెంచుతానంటాడు. బిలియనీర్స్ ట్యాక్స్ కట్టాలంటాడు. తప్పేంటి? బిలియనీర్స్ ట్యాక్స్ కట్టాలి, పెంచాలి ట్యాక్స్. రెగ్యులేషన్ తీసుకొస్తానన్నాడు. అంటే విచ్చలవిడిగా మీరు బిజినెస్ చేసుకుంటే లాభాలు సంపాదిస్తున్నారు, లేదు రెగ్యులేట్ చేస్తానంటాడు. ఇవన్నీ చేస్తే డబ్బులు వస్తుంది గవర్నమెంట్ కి. ఈ డబ్బులు నేను ప్రజల కోసం పనిచేస్తానంటాడు. ఇప్పుడు మీరు వెల్త్ ట్యాక్స్ చేస్తారు, అక్కడ అమెరికా అంటే పెద్ద పెద్ద కార్పొరేట్లు, బిలియనియర్స్ వాళ్ళు ఉంటారు. మరి ఈ పార్టీలన్నీ కూడా ఆడ కార్పొరేట్ రాజకీయాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఎలన్ మస్క్ వెనక ఉండి నడిపించింది. అట్లాంటప్పుడు ఈయన ఇవన్నీ చెప్తుంటే ఆయన మీద ఏం కుట్రలు జరగవా? అక్కడ నుంచి గెంటేయాలనో లేదనుకుంటే మీ వేరే విధంగా ఆయన మీద ఏమి జరగలేదా వ్యతిరేకత? అది ఫుల్ గా ఉంది. ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటారు, ఎస్టాబ్లిష్డ్ పార్టీలు, ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ, సామ్రాజ్యవాద దేశం అమెరికా. అవును, అక్కడ ఒక ఆయన నేను డెమోక్రాటిక్ సోషలిస్ట్ అన్నాడు, నేను లెఫ్టిస్ట్ అంటున్నాడు, ఆయన నేను వామపక్షవాది అన్నాడు, డిక్లేర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నేను ప్రజల తరఫున ఉంటానంటే 90% ప్రజల తరఫున వెళ్తే డెఫినెట్ గా ఈ 10% మీద ఎవరైతే ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, మీడియా, స్టాక్ మార్కెట్ ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ట్రంప్ అయితే అంటున్నాడు 100% పిచ్చోడు అన్నాడు. ఓకే, అలాంటి వాడు అసలు
ఏం మాట్లాడుతున్నాడు, వాడు అసలు మనిషి ఎట్లా ఉన్నాడు, ఆకారం ఎట్లా, ఎలా మాట్లాడుతున్నాడు అని అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆకారం పైన కూడా వెళ్ళాడు. అంటే రేసిస్ట్, ఇది రేసిస్ట్ మాటలు Discrimination. ఆ రకంగా మాట్లాడాడు. న్యూయార్క్ టైమ్స్ అయితే ఎలక్షన్ ప్రచారంలో మమ్దాని ఏంటి, ఈ డస్ నాట్ డిజర్వ్ టు బి ఎ మేయర్ అని ముందే రాసింది ఎలక్షన్ టైంలో ఓకే. న్యూయార్క్ టైమ్స్. ఫాక్స్ న్యూస్ అనే ఛానల్ ఉంది, ఓకే. అది ఏం చెప్తుందంటే టీవీ ఛానల్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాబు ఇలాంటి చాలా డేంజరస్, న్యూయార్క్ ఇదైపోతుంది, కూలిపోతుంది, ఇక బిలియనియర్స్ డబ్బులు ఉన్న వాళ్ళంతా డబ్బులు పోగు చేసి డొనేట్ చేసి మమ్దానికి డొనేట్ చేయండి అంటున్నారు. డొనేట్ చేయడం ఏంటి అంటే, డొనేట్ చేస్తే ఆయన వాళ్ళ మాట వినాలని, ఓకే ఓకే, డొనేట్ చేస్తే వాళ్ళ అనుకూల విధానాలు వస్తాయి అని. అదే అంటే ఈయన మాట మార్చి మళ్ళీ బ్యాక్ వెళ్తాడని. అంటే ఆ స్థాయికి వాళ్ళు వెళ్తున్నారు ఈ మీడియా. కొందరైతే ఈయన 9/11 అటాక్ ఎప్పుడో, ఆ 9/11 అటాక్ కి ఈయన సంబంధం ఉన్నట్టు, ఈయన కానీ తెలిసినట్టు షరియాలా తీసుకొచ్చేస్తాడంట, ఇస్లామిక్ షరియాలా తీసుకొస్తాడంట. ఈయన ముస్లిం, ఓకే, అంత మాత్రాన ఇస్లామిక్ షరియాలా మీద మాట్లాడాడు ఆయన. ఈయన డెమోక్రటిక్ సోషలిస్ట్ అన్నాడు ఆయన, ఓకే, ఓ ప్రోగ్రెసివ్ అన్నాడు, అభ్యుదయవాది అన్నాడు. అభ్యుదయవాది ఈ వెనక బ్యాక్వర్డ్ చట్టాలు తీసుకురాడు అని అలా ప్రచారం చేస్తున్నారు. ఈయన ముస్లిం, ఈయన హామీలు చూసినా అట్లనే కనిపిస్తున్నాయి, ప్రోగ్రెసివ్ లాగానే ప్రోగ్రెసివే, చాలా క్లియర్. ఈయనను ఈ మధ్య కాలంలో ఇవన్నీ అయిన తర్వాత అమెరికా నుంచి గెంటేయాలని కూడా కుట్రలు జరుగుతున్నాయనే విశ్లేషణలు లేటెస్ట్ ఈ జరుగుతున్నాయి. 20 గంటల న్యూస్, రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, ఓకే, వాళ్ళు ఇలాంటి వాళ్ళని గెంటేయాలి అంటే, ఎలక్షన్ లో పోటీ చేయండి, ఎలక్షన్ లో మీరు ఆర్గ్యూ చేయండి ఆయనకు వ్యతిరేకంగా, నిలబడండి, లేదు ఆయన గెంటేయాలి, రిపోర్ట్ చేయాలి. ఎట్లా గెంటేస్తారు, ఏమని గెంటేస్తారు, ఎలా డిఫరెంట్ ఇమ్మిగ్రెంట్ చట్టాలు అంటే తిరగ చూస్తున్నారు వాళ్ళు. ఓకే, ఈయన 2018 లో వచ్చాడు, ఈయన పక్క యుఎస్ సిటిజన్. ఓకే, సో ఆయన 2-3 సార్లు ఎలక్షన్ లో గెలిచాడు. యుఎస్ న్యూయార్క్ అసెంబ్లీలో ఆయన సభ్యుడు. అవును, అసెంబ్లీ 3 times గెలిచాడు. ఓకే, ఆయన సపోర్ట్ కూడా యుఎస్ కాంగ్రెస్ ఉమెన్ కూడా సపోర్ట్ చేసింది. బర్నీ శాండర్స్ ఆయన కూడా సపోర్ట్ చేశాడు ఆయన్ని. ఈ రిపబ్లికన్ పార్టీ ఈయన తీసేయాలి. ఇంకోటి కమ్యూనిస్ట్, యాంటీ కమ్యూనిస్ట్ చట్టం ఒకటి ఉంది. 1954 లో యాంటీ కమ్యూనిస్ట్ చట్టం ఒకటి ఉంది. అది ఏంటంటే, దానివల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యుఎస్ అని బ్యాన్ చేశారు. ఓకే, అంటే యుఎస్ఏ లాంటి ప్లేస్ లో ఫ్రీ, స్వేచ్ఛ ఉంది, డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పిన దేశం కమ్యూనిస్ట్ మీద అది, అంటే పాత చట్టాలను తిరగదోడుతున్నారు ఈయన కోసం. ఏ పాయింట్ అయినా ఈయన కమ్యూనిస్ట్ అని పేరు చెప్పి ఎగరదాం, ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పలేదు, ఓకే, డెమోక్రటిక్ సోషలిస్ట్ అన్నాడు. ఓకే, సో ఆ పేరు చెప్పి కూడా ఆయన తీసేద్దామా, ఏమేమి చట్టాలు అని తిరగ చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే ఈయన ఉండద్దు, ఎందుకంటే ఇది న్యూయార్క్ పరిమితం కాదు, ఇది సబ్జెక్ట్. అక్కడ రంజుకుంటే ప్రపంచం అంతా ఆయనే చెప్తున్నాడు. న్యూయార్క్ లో నేను మేయర్ ఎన్నికలు ఏదైతే వేస్తున్నానో అసమానత గురించి వేస్తున్నాను, ఇన్ఈక్వాలిటీ మీద నేను ఫైట్ చేస్తున్నాను. సో ఇది కేవలం ఇన్ఈక్వాలిటీ న్యూయార్క్ వరకే పరిమితం లేదు, దేశమంతా ఉంది. కాబట్టి ఇది దేశమంతా విధానాలు కూడా మారాలి అని ఆయన ముందే ప్రకటించాడు. ఆయన ఇంకోటి కూడా అన్నాడు, నేను ఇప్పుడు నా విధానాలు చూసి ట్రంప్ కి అసలు నిద్ర రాదన్నాడు, నైట్ మేర్ అన్నాడు. ఓకే, సో నిజంగా నైట్ మేర్ ట్రంప్ ప్రకటించేసాడు. ఓకే, ఇప్పుడు మీరు 2018లో ఆయనకు అమెరికా పౌరసత్వం వచ్చింది అన్నారు. అంతకుముందు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి? మరి ఆయన యాక్చువల్లీ ఇండియాలో పుట్టాడు. ఓకే, గుజరాత్ లో. వాళ్ళ తండ్రి ప్రొఫెసర్ మహమూద్ మమ్దాని, ఓకే, ప్రొఫెసర్, పెద్ద సాహిత్యవేత్త. ఓకే, ఆయన తల్లి మీరా నాయర్, పంజాబీ. ఓకే, భారతదేశానికి ఒక పెద్ద చిత్రకారుడు. మీరా నాయర్ హిందూ సినీ ఫీల్డ్ చాలా చిత్రకారులు. నమస్తే బాంబే, సలాం బాంబే, నేమ్ సేక్, మాన్సూన్ వెడ్డింగ్ పాటలు ఈ రోజు కూడా మొత్తం ఎక్కడైతే పెళ్లిల్లో వాడుతుంటారు ఆ పాట. అవును, అలాగే మిసిసిపి మసాలా, ఇవన్నీ ఆవిడ చిత్రీకరించింది. వెరీ ఫేమస్ ఆవిడ, మంచి ఒక రకంగా ఆర్ట్ ఫిలిమ్స్ అని. తండ్రి ముస్లిం, తల్లి హిందూ. వీళ్ళు యుగాండాలో సెటిల్ అయ్యారు ఫస్ట్. ఓకే, యుగాండాలో పనిచేశాడు ఆయన, యుగాండాలో సెటిల్ అయ్యారు. తర్వాత యుగాండా నుంచి అమెరికా వచ్చాడు. అమెరికాలో ఆయన సిటిజన్ ఇప్పుడు. సో అమెరికాలో సిటిజన్,
ఈ రకంగా. ఇప్పుడు గతంలో భారత సంతతికి చెందిన వివిధ దేశాల్లో చాలా మంది గెలిచినప్పుడు కానీ ఎలక్షన్లో ఉన్నప్పుడు కానీ భారతదేశంలో కూడా చాలా మన భారత సంతతి అక్కడ ఇలా చేయబోతుందా అనేది ప్రచారం మీడియాలో కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అభినందించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మమ్దాని విషయంలో అది కొద్దిగా కూడా కనిపించట్లేదు, పైగా వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటారు? ఆస్ట్రోనాట్ ఇప్పుడు శుక్లా వెళ్ళాడు. ఎస్, మనం గర్వపడుతున్నాం. అలా ఇంతకుముందు ఆవిడ వెళ్ళింది యుఎస్ దీంట్లో. ఎస్, మనం గర్వపడుతున్నాం. తర్వాత పిచ్చై వాళ్ళు బ్రిటన్ లో ప్రైమ్ మినిస్టర్ సునాన్, ఆయన కూడా ఇండియనే. తర్వాత కమలా హ్యారీస్ కూడా నిలబడుతున్నాడు. సరే, కమలా హ్యారీస్ అంటే ట్రంప్ వ్యతిరేకే కాబట్టి పార్షల్ సపోర్ట్ లేదు. రాజకీయాలు బట్టి ఈయన ముస్లిం రాజకీయాలు ఇది. ఆ బీజేపీ ఎంపీ కంగనా రౌత్ కామెంట్ చేసింది, ఏం మాట్లాడుతుందో తెలీదు, అసభ్యంగా మాట్లాడుతుంది ఆవిడ. మొత్తం ఒక రకంగా రెక్లెస్ గా మాట్లాడుతుంది. ఎందుకు ఆ కక్ష వాళ్ళకు? మరి ఇప్పుడు పాకిస్తానీ అంట, అంటే ముస్లిం పేరు మమ్దాని కనబడితే పాకిస్తానీ. అంటే ఇలా ఇండియాలో ఇది ఒకటి అయిపోయింది, ముస్లిం పేరు కనబడితే పాకిస్తానీ. అరే వాడు ఏం చెప్పాడు? వాడు అసలు ఆయన చెప్పిన దాని మీదనా వీళ్ళ వ్యతిరేకత లేకుంటే ఆయన దాని మీద అట్లా ముస్లిం అనుకుంటే ఆయన తల్లి హిందువు కదా, తల్లి హిందూ. మరి ఆయన చెప్పిన విధానాల మీదనా వీళ్ళ కక్ష లేకుంటే? విధానాల మీద ఆయన ఇంత ముందు కూడా భారతదేశం ప్రపంచంలో ఏం జరిగితే దానిపైన ఖచ్చితంగా ఒపీనియన్స్ చెప్పాడు. ఇండియా విధానాల మీద మాట్లాడాడు. ఇండియాలో గుజరాత్ అల్లర్లలో మోడీ గారి ప్రమేయం ఉంది, ఇంతమంది ఊచకోత ముస్లింల ఊచకోత పైన మోడీ గారి ప్రమేయం ఉంది అనేది ఇది ఖండించాడు ఆయన. ఓకే, నెతన్యూ మీద ఖండించాడు. గాజా పైన యుద్ధం చేయడం, అవును, యుద్ధాల మీద కూడా యుద్ధాల మీద చాలా క్లియర్ గా అన్నాడు. నెతన్యూ మీద అయితే ఎంత క్లియర్ గా అన్నాడు అంటే ఆయన న్యూయార్క్ వస్తే నేను మేయర్ అయితే ఆయన అరెస్ట్ చేస్తానన్నాడు. సో ఈ గాజా పైన యుద్ధం జరగడానికి ట్రంప్ కూడా పెద్ద పాత్ర, ఇది ట్రంప్ పెద్ద నియంత అని కూడా అన్నాడు. నియంతృత్వ పరిపాలన కొనసాగుతుంది అమెరికాలో. ఓ డెమోక్రటిక్ లేదు, ప్రజల కోసం ఏం కావాలని కాదు, ప్రజల ఆకాంక్షలని నెరవేరని విధానాలు తీసుకొస్తున్నాడు అనేది క్లియర్గా ఖచ్చితంగా స్టాండ్ ఉంది. ఓకే, ఇప్పుడు నెతన్యాహు గురించి మాట్లాడుతున్నప్పుడే విలేకరులు మోడీ గురించి కూడా అక్కడ అమెరికాలో మమ్దాని ఆయన అభిప్రాయం అడిగినట్టున్నారు. ఏం చెప్పారు అప్పుడు? అదే అన్నాడు కదా, నేను ఇంతకుముందు అన్నాడు. ఊచకోత 2008 సంబంధించిన 2002 అల్లర్లు, గుజరాత్ అల్లర్లు, ఊచకోత, దీనిపైన ఆయన క్రిటిసైజ్ చేశాడు, మోడీని విమర్శించాడు. ఓకే, కాబట్టి ఈ కంగనా రౌత్ లాంటి వాళ్ళు ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారు. అందుకేనా ఇండియాలో ఆయనకి ప్రచారం లేకుండా ఆయనకి లేకుండా, కానీ ప్రచారం ఉంది. చాలా న్యూస్ పేపర్స్, మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో మోడీ మమ్దాని విధానాలు ఏంటి పెద్ద ప్రచారం ఉంది. నెట్ లో కూడా, డిజిటల్ లో కూడా ప్రచారం ఉంది. ఓకే, సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం ఉంది. అంటే వీళ్ళ తరఫున ప్రచారం లేదు. ఈ వాట్సాప్ మాఫియా యూనివర్సిటీ ఉంది కదా ఇండియాలో, వాళ్ళు ప్రచారం చేయట్లేదు, ఈ మాఫియా యూనివర్సిటీ చేయట్లేదు. కానీ ప్రోగ్రెసివ్ సోషల్ మీడియా అంతా చర్చిస్తున్నారు. ఏంటి ఈ మమ్దాని ఫినామినాన్ ఏంటి అనేది చర్చిస్తున్నారు. యువకుడు 33 ఏళ్ళు. అవును. ఇప్పుడు ఆయన ప్రపంచ విదేశ విధానాల మీద కానీ, లేదంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, పొలిటికల్గా కొత్త వాళ్ళు వచ్చినా, లేదనుకుంటే యుద్ధాలు వచ్చినా, దేని మీద ఆయన స్పందిస్తూ వస్తున్నాడు. ఆయన వివిధ రకాలుగా స్పందించిన ఆ స్పందనలో ఒకసారి చెప్తారా? ఎక్కడెక్కడ దేని మీద మాట్లాడాడు? అంటే ఇజ్రాయెల్ మీద ఈ విధానాలు, ఈ నయా ఉదార విధానం మీద ఆయన విమర్శిస్తూ వచ్చాడు. ఇండియా ఎక్కడైతే మారణ హోమం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలపైన హేట్ పాలిటిక్స్ వస్తుందో దానిపైన ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలందరినీ ఏకం కావాలి, ప్రజలందరినీ ఈ విడదీయే రాజకీయాలు, హేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన క్లియర్ గా మాట్లాడుతూ వస్తున్నాడు. దీంట్లో ఆయన లైన్ క్లియర్ ఉన్నాడు. ఇప్పుడు ఇన్నిగాన చేస్తున్నప్పుడు అమెరికాలో మొత్తం కార్పొరేట్ రాజకీయాలు, అదేవిధంగా సొంత పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా అన్ని డబ్బు రాజకీయాలు కార్పొరేట్ ఉన్నప్పుడు ఆయనకు ఆ పార్టీలో కూడా వ్యతిరేకత కానీ మద్దతు కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఆయన పార్టీలో ఆయన పరిస్థితి ఏంటి? ఎట్లా మద్దతు వచ్చింది? డెమోక్రాట్ పార్టీలో కూడా ఆయనకి ఒక మద్దతు ఉన్నది, వ్యతిరేకత కూడా ఉంది తను సొంత పార్టీలో. ఏంటి దీని రీజన్స్ వెళ్ళాలంటే, ఇప్పుడు న్యూయార్క్ లో కమలా హ్యారీస్ పెద్ద చేదు అనుభవం, పెద్ద ఈజీగా ఓడిపోయింది కమలా హ్యారీస్ న్యూయార్క్ లో కూడా.
న్యూయార్క్ లో ఓడిపోవడానికి కారణం ఏంటి అనలైజ్ చేస్తే, న్యూయార్క్ అనేది డెమోక్రటిక్ బేస్. దాంట్లో కమలా హ్యారిస్ ఓడిపోవడం ఏంటి అంటే ఊగిసలాట విధానాలు, ఒక క్లియర్ స్టాండ్ లేదు. వార్ మంచిది కాదు, వార్ ఖండించాలి కాదు, వార్ మంచిది కాదు, యుద్ధం మంచిది కాదు, నేను వస్తే ఇదేదో చేస్తా, అదేదో నేను వస్తే ఇజ్రాయెల్ తో కట్ చేస్తాను సంబంధాలు అనే క్లియర్ స్టాండ్ లేదు ఆమె. ఓకే. సో ఈ ప్రజల్లో ఏంటంటే క్లియర్ స్టాండ్ లేదు. డెమోక్రటిక్ బైడెన్ కానీ వీళ్ళు ఇద్దరు ఊగిసలాట, కాంప్రమైజింగ్, రాజీ విధానాలు ఇటు అటు లేకుండా మాట్లాడే స్పష్టత లేదు. ట్రంప్ లో స్పష్టత ఉంది, నేను ఇది చేస్తా అంటే నేను సర్వనాశనం చేస్తా అని కూడా చెప్తాడు. చెప్పడం ఏదైనా మైండ్ క్లియర్ గా. నంబర్ 1 పిచ్చోడు ఆయనే. బట్ ఆ పిచ్చోడు విధానాలు కూడా నేను స్పష్టంగా మాట్లాడతా, ఇది చేస్తా చేస్తా అనేసరికి వీళ్ళు ఊగిసలాడే విధానాలు, సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆయనేమో ఏదో స్టాండ్ చెప్తున్నాడు, నేను ఇట్లా చేసి సాల్వ్ చేస్తాను అన్నాడు. కాబట్టి ప్రజలు ఆయన వైపు వెళ్ళారు. టెంపరీ అంటే ఈ రైట్ షిఫ్ట్ అనేది పర్మనెంట్ కాదు. అమెరికన్స్ అంతా ఏదో మితవాదులు అయిపోయారని కాదు. ఈ డెమోక్రటిక్ పార్టీ ఒక లాలూచీ ధోరణి వల్ల, ఒక స్పష్టత లేని వల్ల వాళ్ళు అటు వెళ్ళారు. ఇప్పుడు ఈయన క్లియర్ గా లైన్ తీసుకుని వచ్చాడు. ఓకే. ఇప్పుడు మనకు లేబర్ పార్టీలో సాదిక్ లండన్ మేయర్, ఆయన కూడా ఇలాగే క్లియర్ స్టాండ్ లండన్ లాంటి ఒక పెద్ద మహానగరంలో మేయర్ అవడం ఎంత గొప్ప విషయం. ఆయన కూడా ఈయన ఈ సాదిక్ ఆఫ్ అమెరికా, మమ్దాని సాదిక్ ఆఫ్. ఈయన 33 ఏళ్ల చిన్న యువకుడు, పైగా 2018లోనే అమెరికా పౌరసత్వం వచ్చింది. ఇంత రాజకీయాలకు దూసుకొచ్చి విధానాలు జనం యొక్క మనసులు గెలుచుకోవడానికి, అసలు జనం దగ్గరికి, ప్రజల దగ్గర మనసులు ఎట్లా గెలుచుకోగలిగాడు, ఎట్లా వెళ్ళాడు ఆయన? ఇంతకైనా ఏం చెప్పి జనం మనసులు గెలుచుకున్నాడు? ఆయన క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను డెమోక్రటిక్ ప్రైమరీ ఎలా గెలిచామంటే ఆర్గనైజ్డ్ మనీకి వ్యతిరేకంగా మేము ఆర్గనైజ్డ్ పీపుల్ ని వాడాము అన్నాడు. ఆర్గనైజ్డ్ మనీ అంటే డబ్బులు రాజకీయాలకు వ్యతిరేకంగా మేము ప్రజల రాజకీయాలు తీసుకొచ్చాం అన్నాడు. అదే 30,000 వాలంటీర్స్ ఉన్నారు, చాలా వేలాది వాలంటీర్లు ఆయనకు ఉన్నారు. ఇంటింటి వెళ్ళి తలుపు కొట్టి మాట్లాడారు, రోడ్డు మీద మాట్లాడారు, ఎవరు కనబడితే వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళకందరికీ విజయాలు, వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకున్నారు. చిన్న చిన్న దుకాణదారులు వెళ్ళారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ కార్మికుడు వెళ్ళారు, ఆయన సమస్యలు తెలుసుకున్నారు. వీళ్ళంతా తెలుసుకొని అసలు ఇదా న్యూయార్క్ లో ఇంత పెద్ద మహానగరం అనే పేరు పొందిన నగరంలో ఇంత దారుణంగా బతుకుతున్నారా జనాలు, ఇంత కష్టాలు ఎందుకు, దీన్ని మార్చాలి అన్నాడు ఆయన. మార్చాలంటే ఏంటి, ఇప్పుడు ఉన్న వ్యవస్థకు వ్యతిరేకంగా మార్చినట్టే అలాంటి ఉంది. ఇప్పుడు మొత్తం ఎటు చూసినా మనం డబ్బు రాజకీయాలు, కుట్రలు కుతంత్రాలు ఉండే రాజకీయాల్లో ఈయన మీరేమో జనం దగ్గరికి వెళ్ళాడా, అవతల ఫండింగ్ కూడా చేయడానికి సిద్ధపడ్డా, ఈయనేమి డబ్బులు పంచలేదా ఏంటి పరిస్థితి? ఈయన డబ్బులు వాడలేదు, డబ్బులు లేదు. ఈయన క్లియర్ గా స్టాండ్ తీసుకున్నాడు. ఆయన చెప్పాడు కూడా, నేను ఆండ్రియో క్యూమో టాదు, ఆయన ఎవరు నెక్స్ట్ ప్రత్యర్థి ఎవరినైతే ఓడించాడు ఆయన పెద్ద ఆయన కూడా కామెంట్ చేశాడుగా, ఆయన పెద్ద బిలియనీర్, మామూలు బిలియనీర్ కాదు, ఎక్స్ గవర్నర్, న్యూయార్క్ గవర్నర్ ఆయన. అవునవును, అంటే పెద్ద పేరున్న మనిషి. అసలు ఈయన మమ్దాని ప్రజలు తెలీదు, ఆయన అందరికి తెలుసు. ఈయన కుర్రకుంక అని ఏదో కామెంట్ చేశాడు, కుర్రకుంక అన్నాడు. ఈవెంట్స్ చెప్పాడు, ఈవెంట్స్ చేశాడు ఆయన, క్యూమో ఈవెంట్స్ చేశాడు, మీడియా ఆర్గనైజ్ చేశాడు, ప్రెస్ అంతా. ఎట్లా ఎదుర్కొన్నాడు మళ్ళీ ఈయన ప్రజల్లో వెళ్ళాడు. ఈయన క్లియర్ గా చెప్పాడు స్టేట్మెంట్. ఆయన కామెంట్స్ కు ఈయన జవాబు ఏంటి? ఈయన జవాబు ఏంటంటే, నేను నీలాగా సెక్స్ హరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. సెక్సువల్ హరాస్మెంట్ చేసిన కేసెస్, లైంగిక వేధింపుల కేసెస్ ఉన్నాయి, ఇంకా నడుస్తుంది. తర్వాత కరప్షన్ కేసెస్ కూడా ఉన్నాయి. నేను నీలాగా ఇలాంటి చేయను, ఈ సెక్సువల్ హరాస్మెంట్ ఇలాంటి మనిషి కాదు నేను, వెరీ క్లీన్, వీఆర్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్. నేను నీలాగా బిలియనీర్స్ దగ్గర డబ్బులు తీసుకుని క్యూమో కాదు, నేను మమ్దానినే అన్నాడు ఆయన. నేను నీలాగా బిలియనర్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు లొంగిపోయే మనిషి కాదు. అంటే బిలియనర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఎలక్షన్లు చేస్తే నేను లొంగిపోవాలి వాళ్ళు. ఈ రోజు కూడా ఫాక్స్ న్యూస్ అదే చెప్తుంది, ఈయన గెలిస్తే డేంజర్, సో ముందే మీరు డబ్బులు ఇచ్చి ఆయన కొనండి అంటుంది. ఇప్పుడు మమ్దాని ఇలా రాజకీయాల్లోకి అమెరికాలోనే ప్రపంచాన్ని మేము గడగడలాడిస్తున్నాం అనుకుంటున్న అమెరికాలో, అది కూడా
పెట్టుబడిదారుల యొక్క క్యాపిటల్ రాజధాని అయిన న్యూయార్క్లో దూసుకొచ్చాడు. అసలు ప్రపంచానికి కానీ యువతకు కానీ, ఆయన యువకుడు కూడా కాబట్టి యువతకు కానీ ఈయన దూసుకురావడం ఎట్లాంటి ఇండికేషన్స్ సూచనలు ఇస్తుంది అంటారు రాజకీయాల మీద? చాలా ఇది ఒక మంచి ట్రెండ్. ఎక్కడ పెడితే రైట్ వింగ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి, మితవాద శక్తులు అన్ని చోట్ల డామినేట్ అవుతున్నారు అని చెప్తున్నారు. అంటే వామపక్ష లెఫ్ట్ సెంటర్ పోస్టులు కూడా వస్తున్నాయి, కాకపోతే మితవాద డామినేషన్ ఎక్కువ ఉందని. అలాంటి టైంలో ఈయన ఒక స్పష్టమైన విధానాలు, ఈయన క్రిటిసైజ్ చేస్తున్నాడు, విమర్శ చేస్తున్నాడు. విమర్శతో పాటు ఆల్టర్నేట్ విజన్ ఉంది, ఆల్టర్నేట్ స్టాండ్ ఉంది, ఆల్టర్నేట్ పాలసీతో వెళ్ళాలి మీ ప్రజల దగ్గర అని నిరూపించాడు. అంటే నేను ఇవన్నీ తప్పు, ఇవన్నీ రాంగ్, మీరు అన్యాయం చెప్పడం కాదు, ఈ అన్యాయాన్ని ఎట్లా సాల్వ్ చేస్తానని క్లియర్ కట్ సొల్యూషన్ చెప్తున్నాడు ఆయన. ఇది కావాలి ప్రజలకి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారు. అది ఇంటింటి వెళ్ళాడు, కాలనీ వెళ్ళాడు, స్లమ్స్ వెళ్ళాడు, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. సో నీకు ఈ విముక్తి కావాలా, రైట్, సో యూ ఎలక్ట్ మమ్దాని అనేది ఈ రకంగా తీసుకొచ్చాడు. ఇది భారతదేశ రాజకీయాలు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు సిటీ సమస్యలు ఉన్నాయి, సిటీలో ఎలక్షన్ జరుగుతుంది, సిటీ సమస్య చర్చ రాదు. నేను బాగా చేస్తా, నీ స్లమ్ ని నేను డెవలప్ చేస్తా, రోడ్లని బాగా చేస్తా, జనరల్ గా అందరూ స్టేట్మెంట్లు ఇస్తారు అన్ని పార్టీలు. క్లియర్ కట్ గా నేను ఇలా చేస్తా, ఇదో అక్కడ బంజారా హిల్స్ లో ఉన్నారు, వీళ్ళందరి మీద ట్యాక్స్ పెంచి ఆ ట్యాక్స్ ద్వారా నీకు ఈ రోడ్డు కడతా, నేను ఆర్టీసీ బస్సులు నడుపుతా అని ఎందుకు మాట్లాడరు? అంత క్లియర్ గా వెల్త్ ట్యాక్స్ వేస్తా అని ఎందుకు మాట్లాడరు? వెల్త్ ట్యాక్స్ లేదు ఇండియాలో. అవును, వెల్త్ ట్యాక్స్ వేయమని అంటాం. సో ఇలా క్లియర్ విధానాలు అనేది కరోనా టైంలో వాళ్ళే అడిగారు, వేయమని అడిగినా కానీ మన ప్రభుత్వాలు వేయలేదు. ఎస్, ఏసీ రూమ్ లో కూర్చొని నేను పాలసీలు కాదు, ప్రజల్లో వెళ్ళి నెట్వర్కింగ్ చేస్తే డెఫినెట్ గా ప్రజల్లో సపోర్ట్ అనేది వస్తుంది అనేది నిరూపించాడు. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ గారు. మమ్దాని ఎవరు, ఆయన ఎట్లాంటి రాజకీయాలను ప్రపంచానికి చూపిస్తున్నాడు, ఆయన దిక్సూచి ఏంటి అని క్లియర్గా చెప్పినందుకు, మమ్దాని కూడా అట్లాంటి విధానాలతో ప్రజలకు సేవ చేసే విధానాలతో సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.